బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా 3 నుంచి 3.5 వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల గృహ నిర్మాణాల కోసం శాంక్షన్ చేసిన డబ్బుని డైవర్ట్ చేసేసింది. ఆ విధంగా కూడా మరి గృహ నిర్మాణానికి చాలా పెద్ద దెబ్బతీసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే PMAY 1O దాదాపు 10 లక్షల అప్లికేషన్స్ కొత్త ఇళ్ళు కావాలని, ఇళ్ల స్థలాలు లేవని అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి దాన్ని స్క్రూటినీ చేస్తుంది డిపార్ట్మెంట్. దాదాపు 7-7.5 లక్షల మందికి ఈ అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా PMAY 1O ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షలు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తాను. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేదా ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.